ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకొస్తుంది? అసల ప్రతి ఒక్కళ్ళు ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు చవి చూసేటటువంటి చేదు అనుభవమే ఈడి. అసలు ఈడి ఎందుకొస్తుందో ఒక్కసారి చూడండి సార్. ఎప్పుడైతే మీ బ్లడ్ ఫ్లో సరిగ్గా గనక పెనైల్ దాంట్లోకి ఎళ్ళకపోతే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటిది వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే గనక డయాబెటిస్‌తో గానీ, బీపీతో గానీ బాధపడుతూ ఉన్నప్పుడు, అంటే ఇలాంటి అనారోగ్య సమస్యలున్నప్పుడు అసల ఆలోచించకుండానే ఓకే. మనకి కంపల్సరీ బోనస్‌గా ఈ యొక్క ఈడీ అనేది వస్తుంది అని మీరు అనుకోవాలి. కాబట్టి మీరు సమస్య ఎక్కడుంది? ఈడీ సమస్య ఎక్కడుంది? మీ డయాబెటిస్ మీద ఉంది. మీ బ్లడ్ ప్రెషర్ మీద ఉంది. కాబట్టి మీరు దేన్ని ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని రెక్టిఫై చేసుకోవాలా? లేదా మీరు ఒక ఆహారపు అలవాట్లను మార్చుకుని ఈ యొక్క షుగర్ లెవెల్ తగ్గించుకోవాలా? లేకపోతే బ్లడ్ ప్రెషర్‌ని, బీపీని తగ్గించుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈడీ కోసం చాలా హాస్పిటల్‌లు తిరుగుతా ఉంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలా మందులు వాడాను సార్. సో, ఈ ప్రాబ్లమ్ గురించి అంటారు. మీకు డయాబెటిక్ ఉందంటే ఉంది సార్. 10 సంవత్సరాల బట్టి ఉంది. బ్లడ్ ప్రెషర్ ఉందా? బీపీ ఉందా? 10 సంవత్సరాలు బట్టి, 5 సంవత్సరాలు బట్టి ఉంది సార్ అని చెప్తారు. అంటే సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఈడీ అనేది ఒక సమస్య కాదు. ఈడీ అనేటటువంటిది ఎక్కడ మొదలవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, లేదా గనక మీ డయాబెటిస్ వల్ల, బీపీ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ స్మోకింగ్ కూడా చాలా ప్రమాదం. చాలా వీడియోస్‌లో నేను చెప్తూ ఉన్నాను. ఎవరైతే శృంగార జీవితాన్ని దాదాపు 80 ఏళ్ళు వచ్చే వరకైనా సరే నేను అనుభవించాలి అని అనుకున్న వాళ్ళు స్మోకింగ్‌కి దూరంగా ఉండాలి. అది చాలా ప్రమాదం. సో, అంటే మనకున్నటువంటి ఆహారపు నియమాల వల్ల, డయాబెటిస్ వల్ల, బీపీ వల్ల వచ్చే అనర్థాల వల్ల మనకి ఈ యొక్క ఈడీ ప్రాబ్లమ్ వస్తే, స్మోకింగ్ వల్ల దానికంటే కూడా ఎక్కువ ప్రమాదం. కాబట్టి ఎవరైతే యంగ్‌స్టర్స్ మీరున్నారో దయచేసి ఈ యొక్క ధూమపానం జోలికి ఎళ్ళకుండా ఉంటే మీ శృంగార జీవితాన్ని సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. అంటే సార్ ఈ యొక్క ఈడీ సమస్యని మనం పరిష్కరించలేమా అని అనుకుంటే ఎందుకు పరిష్కరించలేము? ఇందాక చెప్పినట్టుగా మీరు డయాబెటిస్‌ని, బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించుకునేటటువంటి జీవనశైలి విధానాన్ని మార్చుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఈ ప్రాబ్లమ్ తగ్గుద్ది. రెండోది అసల చాలా చిన్న చిన్న లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తే కూడా మీ యొక్క ఈడీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకసారి ఏంటో చూద్దాం రండి. సో, ఒక్క వాకింగ్ 30 మినిట్స్ అండి. 30 మినిట్స్ వాకింగ్ పర్ డే చేస్తే గనక మీకు ఈ యొక్క వాస్కులర్ హెల్త్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. మరి చేస్తున్నామా? లేదు. యోగా మీ యొక్క కార్టిసాల్ గానీ, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మెడిటేషను మీ యొక్క మనశ్శాంతి, స్ట్రెస్‌ని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్‌మెంటు ప్రొటెక్ట్స్ నైట్రిక్ ఆక్సైడ్ పాత్వే. ఎప్పుడైతే గనక మీరు నైట్రిక్ ఆక్సైడ్ మీ మీ శరీరంలో మనకు ఆ ఫ్లో ఉంటే గనక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేటువంటిది తగ్గుతుంది. అందుకనే నేను మీకు మనం ఇచ్చేటటువంటి కిట్‌లో కూడా డైట్‌తో పాటు మీకు చెప్పేదంటే రోజుకి బీట్రూట్ జ్యూస్ తాగండి, జ్యూస్ తాగండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ రిచ్‌గా ఉన్నటువంటిది ఏదైనా ఉంది అనంటే గనక బీట్రూట్‌లో ఉంది. అలాగే ఎవరైనా సరే అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చినటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఒకటి ఉండొచ్చు. 2 మెకానికల్ ప్రాబ్లమ్. ఒకవేళ రియల్‌గా ఏదైనా అక్కడ దెబ్బ తగిలి గానీ, లేకపోతే వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల గనక అంటే పోషకాహార లోపం కాదు. ఒక ఇన్‌స్ట్రుమెంటల్ ప్రాబ్లమ్ అనుకుంటే గనక ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కొన్ని టెస్టులుంటాయి. ఆ టెస్టులు చేసుకున్న తర్వాత కూడా రెక్టిఫై అయ్యే అవకాశాలుంటాయి. కానీ ఇక్కడ చెప్పేది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేటటువంటిది దాదాపు 90% మీ పోషకాహారానికి సంబంధించింది. అలాగే మీరు జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే గనక ఇది పెద్ద సమస్య కాదు. దానికోసమే మేమిచ్చేటటువంటి పోషకాలతో కూడినటువంటి కిట్టు ఇది దీనికి ఎలా పనిచేస్తుంది అనంటే ఒక్క మాటలో చెప్పాల్సింది మీ పోషకాహారాన్ని భర్తీ చేస్తుంది. అలాగే మేమిచ్చేటటువంటి డైట్ వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మీ యొక్క డయాబెటిస్ తగ్గించే విధానంగానే నేను డైట్ అది చెప్పడం జరుగుతుంది. సార్ మేమొచ్చిందేమో ఈడీ ప్రాబ్లమ్‌కి మేమొస్తే మీరు డయాబెటిస్ గురించి లేకపోతే డయాబెటిస్‌కి సంబంధించినటువంటి ఇవి వాడమని ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు అర్థమైందా? మీ డయాబెటిసు, మీ బ్లడ్ ప్రెషరు, మీ బీపీ, మీ ఈడీ కారణమని ఒక్కసారి ఆలోచించండి. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్.